ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారము. ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు, పేరెంట్స్కి, ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము. మరి ఈరోజు మొదటి రోజు సందర్భంగా పాఠశాల స్థాయిలో అన్ని పాఠశాలల్లో బడిబాట నిర్వహించి, అదేవిధంగా బడిబాటతో పాటు పాఠశాల స్థాయిలో మెగా పీటీఎం నిర్వహించి ఆ మెగా పీటీఎంలో అందరూ కూడా పాల్గొనేటట్టు చేసి, అదేవిధంగా పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలిపి, మరి ప్రభుత్వం అందించేటువంటి పుస్తకాలు కానీ, తర్వాత నోట్ పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్న భోజనం సంబంధించి రాగి జావా, ముఖ్యంగా క్వాలిటీ విద్య అనేది కూడా, గుణాత్మక విద్య ఏ విధంగా అందిస్తున్నది కూడా మనము పేరెంట్స్కు తెలియజేయాల్సినటువంటి సందర్భంలో, మరి ఈరోజు అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో అందరూ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను తెలియాల్సినటువంటి సందర్భంలో, మరి ఈరోజు పాఠశాలలను మనం ఒక చక్కని వాతావరణంలో ఏర్పాటు చేసుకొని మున్ముందు మంచి కార్యక్రమంలో నిర్వహించి, ప్రతి పాఠశాలలో కూడా ఒక క్వాలిటీ విద్య అనేది ప్రతి విద్యార్థికి అందే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, విద్యా వ్యవస్థ అంతా కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన పాఠశాలలు కూడా ప్రారంభం సందర్భంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి గ్యాప్ లేకుండా చూసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలిగినటువంటి మంచి భోజనం అందించి, అదేవిధంగా మన పాఠశాలను ప్రారంభించాలని తెలియజేయడం జరుగుతుంది. బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బడిబాట మేము దాదాపు ఏప్రిల్ మాసం నుంచే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులందరూ, ప్రధానోపాధ్యాయులందరూ, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా డిఓలు కూడా విజిట్ చేసి, మేము కూడా విజిట్ చేసి, మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగిన వాతావరణంలో మీకు మంచి చదువు ఇవ్వడం జరుగుతుందని తెలియజేసి, ఎక్కువ మొత్తంలో అడ్మిషన్ పొందేలాగా చర్యలు చేసి ప్రతి గడప గడప తిరిగి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలిపించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అమ్మితే వాటిపై ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ బ్యాగ్స్ కానీ, పుస్తకాలు కానీ, అదేవిధంగా యూనిఫామ్ కానీ ఎట్టి పరిస్థితులు అమ్మరాదు. అమ్మినట్లయితే మండల విద్యాశాఖ అధికారులందరూ కూడా తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. బస్సుల ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఎంవీఐ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆనరబుల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలలో ఎంవీఐకి తెలియజేసి అన్ని ప్రభుత్వ ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉంటేనే అవి రోడ్డు మీద నడవాలని, ఫిట్నెస్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో తక్కువ మంది పిల్లలు ఉన్న టీచర్లు ఎక్కువ ఉన్నారు, అట్లాంటివి అదేవిధంగా మనకు ప్రభుత్వ విద్యాశాఖ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు, అలాంటి సందర్భంలో మనము సర్దుబాటు అనేది చేయడం జరుగుతుంది. అది కూడా 2 రోజులలో కలెక్టర్ గారి ఆమోదంతో సర్దుబాటు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.